హాయ్ ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ నేను నేర్చుకోగలను మరియు మాట్లాడగలను అనే భావాలతో మనం ఎల్లప్పుడూ ఉండాలి. ఆ భావాలు కలిగి ఉండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలిగితే మనలో ఉన్న భయాన్ని మనం అధిగమించగలం. స్పోకెన్ ఇంగ్లీష్లో కీలకమైన అంశం ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేయుటకు ప్రతిరోజు మనం నిత్యం ఉపయోగించే మాటలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వాటిని ఉపయోగించడం ద్వారా మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 50 సెంటెన్సెస్ ఫర్ బిగినర్స్ కొరకు రూపొందించడం జరిగింది. ఈ తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మన మైండ్లో కొన్ని సెంటెన్సెస్ అనేవి ఫీడ్ అవ్వడం జరుగుతుంది. మరియు సబ్జెక్ట్ని ఫ్రీక్వెంట్గా మార్చడం వల్ల మనలో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనము తయారు చేయవచ్చు. ఉదాహరణకి ఫస్ట్ సెంటెన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్పడం జరుగుతుంది మీకు. నేను ప్రతిరోజు సాధన చేస్తాను. ఐ ప్రాక్టీస్ డైలీ. వి ప్రాక్టీస్ డైలీ. యూ ప్రాక్టీస్ డైలీ. షీ ప్రాక్టీసెస్ డైలీ. హీ ప్రాక్టీసెస్ డైలీ. దే ప్రాక్టీస్ డైలీ. సో ఈ విధంగా సబ్జెక్ట్ స్థానంలో మారుస్తూ ఉంటే మనకి ఒక సెంటెన్స్కి 6 లేదా 7 సెంటెన్సెస్ మనం తయారు చేయవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ప్రాక్టీస్. నేను ప్రతిరోజు సాధన చేస్తాను. ఐ ప్రాక్టీస్ డైలీ. నెక్స్ట్ నుంచి మీరు ట్రై చేయండి. మా చుట్టాలు మా ఇంటికి వస్తారు. మై రిలేటివ్స్ కమ్ టు మై హోమ్. మేము పెద్దవాళ్ళను గౌరవిస్తాము. వి రెస్పెక్ట్ ఎల్డర్స్. నువ్వు బాగా గమనిస్తావు. యు అబ్జర్వ్ వెల్. శ్యామ్ గాలిపటాలు తయారు చేస్తాడు. శ్యామ్ మేక్స్ కైట్స్. ఇది నన్ను ఆకర్షిస్తాది. ఇట్ అట్రాక్ట్స్ మీ. అతడు ఎల్లప్పుడూ వేగంగా నిద్రలేస్తాడు. హీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ. నిత్య 2020 ₹5 కాయిన్లను సేకరిస్తాది. నిత్య కలెక్ట్స్ 2020 ₹5 కాయిన్స్. వారు పేదవాళ్ళకి వడ్డీ లేకుండా అప్పు ఇస్తారు. దే లెండ్ మనీ వితౌట్ ఇంట్రెస్ట్. ఆమె తన యొక్క చేతులు కడుగుతాది. షీ వాషెస్ హెర్ హ్యాండ్స్. నేను నిన్ను మర్చిపోను. ఐ డోంట్ ఫర్గెట్ యూ. మేము పరీక్షలో ఫెయిల్ అవ్వము. వి డోంట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. అతడు పొగ త్రాగడు. హీ డజంట్ స్మోక్. నువ్వు భవిష్యత్ గురించి దిగులు చెందవు. యు డోంట్ వర్రీ అబౌట్ ఫ్యూచర్. ఇది గట్టిగా కూయదు.
ఇట్ డజంట్ క్రో loudly. నేను నీకు బదులు చెప్పను. ఐ డోంట్ రిప్లై టు యూ. ఆమె ఏది గుర్తించుకోదు. షీ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్. అతడు స్వీట్లు తినడు. హీ డజంట్ ఈట్ స్వీట్స్. వారు మనల్ని అర్థం చేసుకోరు. దే డోంట్ అండర్స్టాండ్ అస్. మా తాతయ్య సినిమాలు చూడరు. మై గ్రాండ్ ఫాదర్ డజంట్ వాచ్ మూవీస్. నేను డాక్టర్ని కలుస్తానా? డూ ఐ కన్సల్ట్ డాక్టర్? మనం చెట్టు ఎక్కుతామా? డూ వీ క్లైంబ్ ద ట్రీ? నువ్వు స్మార్ట్ ఫోన్ కొంటావా? డూ యూ బై ఏ స్మార్ట్ ఫోన్? అతడు ఆమెను పెళ్లి చేసుకుంటాడా? డస్ హీ మ్యారీ హెర్? ఆమె అలంకరిస్తాదా? డస్ షీ డెకరేట్? ఉష వేగంగా పరిగెడతాదా? డస్ ఉషా రన్ ఫాస్ట్? అది అడవిలో సంచరిస్తాదా? డజ్ ఇట్ వాండర్ ఇన్ ఫారెస్ట్? వారు నిన్ను హెచ్చరిస్తారా? డూ దే వార్న్ యూ? మీ నాన్నగారు ఒప్పుకుంటారా? డస్ యువర్ ఫాదర్ అగ్రీ? నువ్వు దీని గురించి ఆలోచిస్తావా? డూ యూ థింక్ అబౌట్ ఇట్? నేను కారు నడపనా? డోంట్ ఐ డ్రైవ్ ఏ కార్? మేము కబడ్డీ ఆడమా? డోంట్ వి ప్లే కబడ్డీ? నువ్వు ఈ పని పూర్తి చేయవా? డోంట్ యు ఫినిష్ యువర్ వర్క్? అతను వేగంగా నడవడా? డజంట్ హీ వాక్ ఫాస్ట్? ఆమె గదిని శుభ్రం చేయదా? డజంట్ సీ క్లీన్ ద రూమ్? ఇది బాగా పనిచేయదా? డజంట్ ఇట్ వర్క్ వెల్? వారు మీ ఇంట్లోకి ప్రవేశించరా? డోంట్ దే ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్? రాజు ఎటువంటి సమస్యను ఎదుర్కోడా? డజంట్ రాజు ఫేస్ ఎనీ ప్రాబ్లం? ఆమె నిన్ను కలవదా? డజంట్ షీ మీట్ యూ? నువ్వు 82 నుంచి 46 తీయవా? డోంట్ యూ సబ్ట్రాక్ట్ 46 ఫ్రమ్ 82? నేను ఎలా పడతాను? హౌ డు ఐ ఫాల్? నువ్వు ఎక్కడికి వెళ్తావు?
వేర్ డు యూ గో? మనం ఎప్పుడు చెల్లిస్తాం? వెన్ డు వి పే? ఇది ఎలా ప్రాకుతుంది? హౌ డస్ ఇట్ క్రాల్? వారు ఎప్పుడు ప్రారంభిస్తారు? వెన్ డు దే స్టార్ట్? ఆమె ఎందుకు పాల్గొదు? వై డజంట్ షీ పార్టిసిపేట్? నువ్వు ఎందుకు చక్కగా రాయవు? వై డోంట్ యూ రైట్ నీట్లీ? వారు ఎప్పుడు ఇక్కడికి సందర్శించరు? వెన్ డోంట్ దే విజిట్ హియర్? మనం ఇక్కడ ఏం మాట్లాడకూడదు? వాట్ డోంట్ వి టాక్ హియర్? నువ్వు మంచి అలవాట్లు ఎందుకు నేర్చుకోవు? వై డోంట్ యు లెర్న్ గుడ్ హ్యాబిట్స్?